న్యాయ వ్యవస్థ పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ తిరోగమనం వైపు నడుస్తోందని, చట్టసభల్లో న్యాయవాదులకు స్థానం ఉండటం లేదని, ధనవంతులు, కాంట్రాక్టర్లకు రాజకీయ పార్టీలు పెద్దపీట వేస్తున్నాయని చెప్పారు. యువకులు న్యాయ వ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టాలి విశ్రాంత సిజే జస్టిస్ ఎన్వి రమణ కోరారు. బెజవాడ బార్ అసోసియేషన్ 120వ వార్షికోత్సవ సభను సోమవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. బీబీఏ అధ్యక్షుడు ఎస్కే భాషా అధ్యక్షతన ఏఎస్ రామారావు హాల్లో జరిగిన వార్షికోత్సవ సభలో సుప్రీంకోర్టు విశ్రాంత సిజే జస్టిస్ ఎన్వి రమణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఏ ప్రభుత్వమైనా లేదా ఏ పార్టీ అయినా న్యాయ వ్యవస్థను చిన్నచూపే చూస్తున్నాయని ఆక్షేపించారు. ఒకప్పుడు న్యాయవాద వృత్తికి గుర్తింపుగా నిలిచి బ్రిటిష్ వారి తుపాకులను ఎదుర్కొని నిర్భయంగా నిలబడిన టంగుటూరి ప్రకాశం పంతులు వంటి వారి స్ఫూర్తిదాయకమైన నాయకత్వం ఇప్పుడు కొరవడిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. చట్టసభల్లోనూ కూడా న్యాయవాదులకు ఇప్పుడు స్థానం ఉండటం లేదని జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సభల్లో చట్టాల గురించి చర్చ జరగకపోవటమే లోపభూయిష్టమైన చట్టాల ఆమోదానికి కారణమని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. దీనివల్ల కేసుల సంఖ్య పేరుకుపోయి ప్రజలకు న్యాయం జరగటం లేదన్నారు. న్యాయస్థానాల్లో సౌకర్యాలపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని విశ్రాంత సిజే జస్టిస్ ఎన్వి రమణ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు జీవీఆర్ గారు మాకు కూడా అవకాశం ఇవ్వండి. గవర్నమెంట్ బాడీకి తొందర రండి, దాన్ని ప్రసాదించాలని చెప్పి ఆ దేవదేవుడిని ప్రార్థిస్తూ మన క్షేత్రపాలిత కనకదుర్గమ్మ వారికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ శతం జీవ వరదో వర్ధమాన శతమిది శతం దీర్ఘమాయు శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయు. న్యాయ వ్యవస్థను పటిష్టం చేసి సమాజంలో శాంతి సౌఖ్యాలు నెలకొనే విధంగా కృషి చేస్తారని చెప్పి కోరుకుంటూ అప్పుడు సమాజం అంతా శాంతిమయంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త లోకా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. డాక్టర్ సెలిపడి ఒకసారి గట్టిగా చెప్పడంతో న్యాయమూర్తులందరికీ కూడా మనం నమస్కారం తెలియజేస్తాం. తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకునే ముందు అందరికీ ఇష్టమైనటువంటి కావాల్సినటువంటి ఒక శ్లోకంతో మనం పూర్తి చేద్దాం. జన్మేదం పుణ్యాత్ ప్రాప్త మన బార్ అసోసియేషన్ కూడా దాంతో సమానంగా ఉండాలని చెప్పి నేను ప్రయత్నం చేశాను. 30 లక్షల ఆడడానికి గ్రౌండ్ ఉంది, గ్రాంట్ ఉంది. మరో 30 లక్షలు మన కేసీఆర్ నాని గారు ఈ నెలలో ఇస్తారని చెప్పి మాట ఇచ్చున్నారు. ఆ మాట ప్రకారం 60 లక్షలు ఉంటే దానిని మరొక నూతన భవనంగా మార్చవచ్చు. దానితో పాటు ఈ మధ్య మనం గ్రాంట్ చేసింది ఏంటంటే మన కోర్టు బిల్డింగ్ నుండి మన బార్ అసోసియేషన్ నుండి కోర్టుకు వెళ్ళడం కోసం దానిలో వర్షం వస్తే ప్లేయర్లు ఆ కోర్టులోనే కోర్టు సముదాయంలో ఉండిపోతున్నారు. బార్కు వచ్చి మళ్ళీ ఫైల్స్ తీసుకెళ్ళడం కానీ కోర్టులు వేసి మార్చుకోవడం వెళ్ళడం కోసం కానీ అక్కడ నుండి నిలబడే కోర్టులో ఉంటున్నారు. అది అసౌకర్యంగా ఉందని చెప్పగానే మన కోర్టు పోలీసు జడ్జి అయిన మాధవేంద్రనాథ్ గారు యాజ్ పాజిబుల్ దీన్ని ఎస్టిమేషన్ చేసి శాంక్షన్ చేయండి అని చెప్పి ఒక ఉత్తర్వులు ఇచ్చారు. వారికి కూడా మన బార్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కోర్టు బిల్డింగ్ కొత్త సముదాయానికి కూడా
మానవేంద్రనాథ్ గారు ఎంతో కృషి చేస్తున్నారు 2013 నుండి. ఆయన కూడా మన బార్ అసోసియేషన్ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభ్యుల మధ్య. అలా ప్రయాణం మొదలైంది. మేము ప్రయాణం మొదలవుతూ ఇదే చర్చా వేదిక 2000 సంవత్సరంలో మన ప్రస్తుత మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మోకలపాటి వెంకటరమణ గారు ఎలివేట్ అవ్వగానే హైకోర్టుకి మొదటి సన్మానం ఏఎస్ రామారావు హాల్లో 2000లో చేసుకున్నారు. ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు నాకు గుర్తున్నాయి. నాకు ఇక్కడ ఒక గురువు కాదు, 2 గురువులు ఉన్నారు. ఒక గురువు జూనియర్గా చేసింది కంటమనేని గారు అయితే మరో గురువు కన్నా రామరావు గారు. ఎప్పుడు చూసినా ఆయన మాటలు చెప్పట్లేదు, మీరు ఇక్కడ కాదు హైకోర్టులో ప్రాక్టీస్ చేయండి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. అలా ఎంకరేజ్ చేసే గురువు కూడా గురువే అని చెప్పారు. ఆయన మాటల మీద నేను హైకోర్టుకి వెళ్ళి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మిగతా ఆయన చెప్పిన మాటలు నేను అన్నీ గుర్తులేవు. ఇంత ఒక గురువు యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నారంటే ఆయన యొక్క స్వభావం మీ అందరికీ తెలుసు. మనందరం కొనియాడాల్సిన మనిషి. మంత్రుల ముఖ్యమంత్రుల సమావేశం ఒకటి జరిగింది. దాంట్లో నేను ప్రధానమంత్రి కూడా ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారు. అదేవిధంగా రెండో రోజు రాష్ట్రపతి గారు కూడా వచ్చారు. అందరి సమక్షంలో జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటి ఒక సంస్థను పెట్టి నేను ఒక డేటాని ఇచ్చాను. భారతదేశ వ్యాప్తంగా వివిధ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, మన ఆ కోర్టుల్లో ఏ రకమైనటువంటి సౌకర్యాలు కావాలా, ఏ రకమైనటువంటి బిల్డింగ్లు కావాలా, జడ్జీలకు క్వార్టర్లు కావాలా, బార్ అసోసియేషన్కి హాల్స్ కావాలా, ఉమెన్ లాయర్స్కి స్పెషల్ టాయిలెట్స్ కావాలా, లేకపోతే ఇతర ఫెసిలిటీస్ కావాలా, అదేవిధంగా క్లయింట్స్కి కక్షదారులకి సరైనటువంటి సౌకర్యాలు కలిగించాలనేటటువంటి దాని మీద ఒక 10 వాల్యూమ్స్ భారతదేశ వ్యాప్తంగా నేను సేకరణ చేసి ఆ సమావేశంలో వాళ్ళందరికీ ఇచ్చాను. ఇచ్చి ఒకసారిగా భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి కోర్టుల నిర్మాణానికి భారతదేశ ప్రభుత్వం కనుక ఆర్థిక సహాయం చేస్తే చాలా తక్కువ కోర్టులతో అయిపోతుంది, తర్వాత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వచ్చు అని చెప్పేసి నేను ప్రతిపాదిస్తే దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం అడ్డు చెప్పింది. ఆ రాష్ట్రానికి ఆ సమావేశానికి వచ్చినటువంటి అందరు ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు, బీజేపీ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రులు అందరూ ఉన్నారు. అందరూ ఏకగ్రీవంగా ఇది చాలా గొప్ప సలహా, ఇది చాలా గొప్ప ఆలోచన, దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేము దీనికి ఒప్పుకోమని అన్నారు. దాంతో చేయలేక మేము కనీసం రాష్ట్రాల్లోనన్నా మీరు ఇది ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుడు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వాలకి అది ఏ ప్రభుత్వం అన్నా కానివ్వండి, ఏ రాజకీయ పార్టీ అయినా కానివ్వండి, న్యాయ వ్యవస్థ మీద చిన్న చూపు తప్ప న్యాయ వ్యవస్థని బలపరచాలనేటటువంటి ఉద్దేశం ఉండదనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా. న్యాయ వ్యవస్థకి మీరే వెన్నుముకగా నిలబడాలా, న్యాయమూర్తులకి మీరే వెన్నుముకగా నిలబడాలా. న్యాయ వ్యవస్థ యొక్క కీర్తి ప్రతిష్టలు గౌరవంగా నిలబడాలంటే మీరు న్యాయవాదులు కనుక నిలబడితేనే న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. తద్వారానే ప్రజల హక్కులు పరిరక్షించబడతాయి, రాజ్యాంగం పరిరక్షించబడుతుంది, ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. Actually, today I'm not well. I thought of this is the program, but again I thought this occasion is not a small occasion. It's a history. 120 years celebrations of Vijayawada station. One more other reason is I don't want to miss the opportunity to share the dais with N.V. Ramana. Usually I address the youngsters wherever I address, because the history of this bar association, how many legendary personalities involvement is there, how many people who have worked so hard to uplift this bar association and made this association as a role model in the state.
the Bajwada Bar Association, as you all know, has a history, a legacy. It has produced a number of stalwarts in the legal profession. So, on this occasion, I'll urge the learned senior members of the bar to guide the youngsters so that they will carry the legacy of the Bajwada Bar Association, and they will also flourish in the profession. I thank the organizers and in fact Mr. Basha, President of the Bajwada Bar Association, for giving me an opportunity to address before the members of the bar. Thank you very much. 65 ఏళ్ళకి ఇస్తే మేము బతుకుదాం, మేము తింటాం కదా, మేము చూడండి వెల్ఫేర్ ఫండ్ మాకు ఎందుకమ్మా అని ఇట్లా మాట్లాడారు. ఈ విషయాలపై కూడా నేను నా తోటి బార్ కౌన్సిల్ సభ్యులతోనూ ఎలక్ట్ అయిన 23 సభ్యులతోనూ కలిసి మన సమస్యల కోసం నేను పనిచేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందువల్ల నేను ఇక్కడ 2012-13 సంవత్సరంలోని నేను ఇక్కడ జిల్లా న్యాయమూర్తిగా పనిచేయడం వల్ల ఈ జిల్లాతో నాకు ఒక గొప్ప అనుబంధము, ఆప్యాయత ఏర్పడాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 120 సంవత్సరముల అయితే బార్ అసోసియేషన్ ఏర్పడి 120 సంవత్సరాలు జరిగిందని ఈ 120వ వార్షికోత్సవం ఇప్పుడు ఈరోజు జరుపుకుంటున్నాం. 120 సంవత్సరాల సుదీర్ఘ బార్ అసోసియేషన్ చరిత్రలో ఎన్నో ఘన విజయాలు, చరిత్రలు సృష్టించిన బెజవాడ బార్ అసోసియేషన్ ఎంతోమందిని గ్రేట్ లాయర్స్ని, అడ్వకేట్స్, లీగల్ లుమినరీస్ ప్రొడ్యూస్ చేసిన గొప్ప బార్ అసోసియేషన్ ఇది. చెప్పుకోవడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలోని ఉన్నటువంటి గొప్ప మేధావులైనటువంటి న్యాయవాదుల్ని ప్రొడ్యూస్ చేసిన బార్ అసోసియేషన్ ఇది.